హలో అండి, ఈ ఫ్లవర్ కీ చైన్ ఎలా ఉంది? ఇది ఎలా అల్లుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ మెరూన్ కలర్ రోలని తీసుకొని ఇలాగ 6 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక చైన్ని బయటికి లాగాలి. ఇలాగ 3 చైన్స్ వేసుకొని బీడ్కి అటువైపు నుండి ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మరలా 3 చైన్స్ వేసుకోవాలి. ఇలాగా బీడ్కి అటువైపున ఇలా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మరలా 3 చైన్స్ వేసుకోవాలి. అటువైపు నుండి ఇలాగా థ్రెడ్ లాగి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 6 బీడ్స్కి వేసేసుకోవాలి. 3 చైన్స్ వేసుకోవడం, ఇలాగా స్లిప్ స్టిచ్ లాగేసేయాలి. ఇలాగా మనం మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా 6 కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ చైన్లో నుండి ఇలాగ థ్రెడ్ని బయటికి లాగేసి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. మరలా డబల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగా డబల్ క్రోషే 3 టైమ్స్ వేసుకోవాలి. 1 ఏమో త్రిబుల్ క్రోషే వేసుకోవాలి. మరలా డబల్ క్రోషే 3 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా డబుల్ క్రోషే 3 టైమ్స్ వేసుకోవాలి. ఒక పెటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే పక్క చైన్లో నుంచి స్లిప్ స్టిచ్ వేసుకొని డబుల్ క్రోషే 3 టైమ్స్ వేసుకోవాలి. డబుల్ క్రోషే అంటే ఇలాగా 3 చైన్స్ వస్తాయి. 2 చైన్స్కి ఒకసారి, 2 చైన్స్కి ఒకసారి నీడిల్ని బయటికి తీయాలి. త్రిబుల్ క్రోషే అంటే నీడిల్కి ఇలాగా 2 టైమ్స్ చుట్టాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇది డబుల్ క్రోషే. 3 టైమ్స్ కంప్లీట్ అయ్యాక ఇలాగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మొత్తం పెటల్స్ని కంప్లీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకొని ఇలా మనకి హ్యాంగింగ్ కావాల్సినంత చైన్ని అల్లుకోవాలి. ఇక్కడ నేను 20 చైన్స్ వేసాను. ఇలాగ 20 చైన్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగేసి బ్యాక్ సైడ్కి ఇలాగ పెట్టుకొని మరో చైన్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగ టైట్గా లాగేసుకొని లోపలికి పెట్టి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీడిల్తో ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక చైన్ని వేసుకోవాలి. ఇలా చైన్ లాగేసి బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ని టైట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పెటల్స్ చుట్టూ మెరూన్ కలర్వి చైన్స్ ఉంటాయి. ఆ చైన్ మధ్యలో నుండి ఇలాగ ఎల్లో కలర్ థ్రెడ్ తోటి మరో చైన్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా తీసి ఇలాగ స్లిప్ స్టిచ్ లాగా వేసుకోవాలి. ఆ చైన్ మధ్యలో నుండి ఇలాగ ఎల్లో కలర్ థ్రెడ్ తీయాలి. ఈ చైన్లో నుంచి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చైన్ ఉంది. చైన్ మధ్యలో నుండి ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకి చైన్ వస్తుంది. ఇలాగ పెటల్స్ అన్నింటికి వేసుకోవాలి. ఈ చైన్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ బీడ్ మధ్యలో నుండి ఇలా వేసుకోవాలి. ఇలా చైన్ వేసి మరలా పైన ఉన్న చైన్ మధ్యలో నుండి ఇలాగా పెటల్కి రౌండ్గా ఇలా వేసుకోవాలి. ఆ చైన్ మధ్యలో నుండి ఈ ఎల్లో కలర్ చైన్ వస్తుంది. ఇలాగా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ చైన్ వేయడం వల్ల ఫ్లవర్ ఇంకా అందంగా అనిపిస్తుంది. ఇలాగా పెటల్ కంప్లీట్ అయ్యాక మిడిల్లో ఇక్కడ బీడ్ మధ్యలో ఉంటుంది కదా, అక్కడ నుండి ఇలా చైన్ తీసుకోవాలి.
ఇలాగా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇక్కడ ఇలా చైన్ వేసేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని మరో చైన్ వేసి థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా దీన్ని కూడా బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకైతే ఫ్లవర్ కీ చైన్ రెడీ అయిపోయింది. ఈ ఫ్లవర్ కీ చైన్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.